బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి వారం గడిచిన నిందితులు ఇంకా దొరకలేదు. పోలీసులు అదుపులోనే ఉన్నారు. భర్త రాజేందర్ రెడ్డి 3 రోజులుగా రాజేందర్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. రాజేందర్ రెడ్డి 2 ఫోన్లు, ల్యాప్టాప్లను పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. హత్యతో భర్తకు సంబంధం ఉందా లేదా? రూపారెడ్డి ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? హత్యకు ముందు బెదిరింపులు వచ్చాయా? పోలీసుల విచారణలో రాజేందర్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నాడు? అత్యంత గోప్యంగా సాగుతూ ఉంది పోలీసు విచారణ. వారం గడుస్తూ ఉన్న కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సీసీ ఫుటేజ్లో అనుమానాస్పదంగా కనిపించిన ఆ రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి ఎవరు? ఎక్కడున్నాడు? అసలు ఏం చేస్తూ ఉంటాడు? ఇంతవరకు కనీసం ఒక చిన్న అప్డేట్ కూడా లేదు. అనుమానితుడిని దాచిపెట్టింది ఎవరు? ఆ రెడ్ కలర్ షర్ట్ అదుగు మీరు చూస్తున్నారు కదా, ఆ వ్యక్తి అసలు ఎవరు? ఆ వ్యక్తికి దీనికి సంబంధం ఉందా లేదా? ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు, ఇంకా చెప్పలేదే. ఆ ఒక్క వ్యక్తిని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే, హత్య చేస్తున్న వ్యక్తిని ఒకడే ఉన్నాడు. మరి కనీసం ఎవరైనా ఒకరు పట్టుకుంటే, ఒకవేళ గ్యాంగ్ ఉంటే కనుక తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అందులో కీలకంగా ప్రధానంగా భర్త రాజేందర్ రెడ్డిని 3 రోజులుగా విచారిస్తూ ఉన్నారు. రిమెంబర్, 3 రోజులుగా. అందులో ఫస్ట్ డే ఏం చెప్పలేదు. ఆ తర్వాత ₹1,00,000 సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అండ్ దాదాపుగా 3 రోజులు గడిచిపోయింది. అంటే విచారణకు సంబంధించి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని విచారిస్తూ. కానీ ఇక్కడి వరకు కూడా ఎక్కడ కీలకమైన డెవలప్మెంట్ బయటికి రావట్లేదే, చెప్పట్లేదే. అసలు ఎంతవరకు వచ్చింది? ఎందుకు ఇంత తాత్సారం జరుగుతోంది? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? భర్త రాజేందర్ రెడ్డిని 3 రోజులుగా విచారించడం వెనకాల కారణం ఏంటి? అంటే ఈ ఫోన్స్, ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్న సందర్భం. రూపారెడ్డి ఫోన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా, ఫోన్ మిస్ అయిందని చెప్పి. ఆ కాల్ డేటా ఆబ్వియస్లీ పడికి తీసి ఉంటారు, బయటికి చెప్పకపోయి ఉండొచ్చు గాక. ఎందుకంటే పోలీసు ఇన్వెస్టిగేషన్లో భాగమవుతూ ఉంటుంది. ఆ నెంబర్ బేస్ చేసుకుని ఆ నెట్వర్క్ కనుక రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ డేటా ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎక్కడ ఏ డెవలప్మెంట్ బయటకు కనిపించట్లేదు, బయటకు చెప్పట్లేదు. అండ్ వీటికి బలం చేకూర్చేలాక ప్రస్తుతం 3 రోజులుగా భర్త రాజేందర్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఒకసారి ఇదే కేసుకు సంబంధించి, ఇష్యూకు సంబంధించి ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి అచ్యుత్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అచ్యుత్, ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉందా? పోలీసులు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? గుడ్ మార్నింగ్ సచిన్. రూపారెడ్డి దారుణ హత్యకు గురై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఒక్క క్లూ కూడా దొరకలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా పకడ్బందీగా కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం వ్యక్తి నిర్వహించి ఎక్కడ కనపడకుండా చేసినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇప్పటి వరకు ఫస్ట్ చూస్తే దీనికి సంబంధించిన రూపారెడ్డికి జరిగిన హత్య దాని గురించి మొత్తం కూడా పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేసుకుంటూ వచ్చారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు మొత్తం ఎవరైతే రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఉన్నాడో, రాజేందర్ రెడ్డి వైపు కూడా ఎక్కువ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అన్ని కోణాల్లో కూడా సుమారు ఒక 200 మందిని విచారించారు. సీసీ ఫుటేజ్ చూశారు, టెక్నికల్ ఎవిడెన్స్ చూశారు. ఎక్కడ కూడా సమాచారం రాలేదు. సమాచారం రానప్పుడు ఒక రెడ్ కలర్ షర్ట్ వ్యక్తికి సంబంధించిన సీసీ ఫుటేజ్ 2-3 చోట్ల కూడా ట్రేస్ అవుట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనుమానితంగా ఏదైతే రూపారెడ్డి ఇంటి దగ్గర ఆ పరిసర ప్రాంతాలలో ఏదైతే మళ్ళీ ఆ మర్డర్ అయిన తర్వాత కూడా వేరే ప్రాంతాలలో కూడా ట్రేస్ అవుట్ అయిన సంవత్సరం అవుతుంది. దానిలో భాగంగానే దాన్ని తీసుకొని మొత్తం కూడా రూపారెడ్డిని దారుణంగా హత్య చేసి ఆ రెడ్ కలర్ చెట్టు వ్యక్తి ఏంటని కూడా ఒక ప్రాథమిక విచారణకు వచ్చి మొత్తం పోలీసులు మొత్తం ట్రాక్ ఇచ్చేయడం మొత్తం కూడా ఇటు విచారణ చేస్తున్నారు. ఇటు విచారణ చేస్తే కూడా అతను కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా అతనికి సంబంధించిన ఎలాంటి ఇంతవరకు క్లూ కూడా దొరకని పరిస్థితి. దానిలో భాగంగా ఎవరైతే రాజేందర్ రెడ్డిని కూడా 3 రోజులుగా కూడా పోలీసులు అదుపు తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడితే, ఇతనితో పాటు రాజేందర్ రెడ్డికి సంబంధించిన ల్యాప్టాప్ ను 2 సెల్ ఫోన్లను కూడా తీసుకొని పూర్తిగా దాంట్లో ఉన్న డేటాను బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అడుగుతూ కూడా విచారణ చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ రాజేందర్ రెడ్డి నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీని మీద కూడా ఇప్పుడు రాజేందర్ రెడ్డి
మొత్తం కూడా ఎక్కువ మొత్తం రాజేంద్రెడ్డికి ఈ కేసు మీద అవగాహన ఉంటుందని కూడా అన్ని ద్వారాలు కూడా పనిచేసి మొత్తం పోలీసులు మొత్తం అయితే 6 టీములు ఉన్నాయి. 6 టీములు మొత్తం కూడా ఇటు రెడ్ కలర్ షర్ట్ అదేవిధంగా భర్త రాజేందర్ రెడ్డి వైపు కూడా మళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి, పతిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా రాజేందర్ రెడ్డిని ఒకటి అడుగుతున్నారు, మీరు గతంలో మీకు మీ భార్యకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే మీరు అంటే ఒక్కసారి ఇక్కడ రీకలెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ రోజు ఎక్కడ నోరు విప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఆ తర్వాత డెవలప్మెంట్ ఉండింది ఇన్వెస్టిగేషన్లో. అంటే అదొక్క అంశాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉందా, రాజేందర్ రెడ్డిని ఇంకా విచారిస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా డేటా గట్రా ఏమైనా రావడం జరిగిందా, డేటా లాంటిది ఏమైనా దాంట్లో ఏమైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారా, ఏమంటూ ఉన్నారు పోలీస్ శాఖ ఏమంటుంది అచ్యుత్? అది ఒక్క ఉండొచ్చు. రాజేందర్ రెడ్డి అవల ఫస్ట్ నాడు హత్య తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇంట్లో కూడా ఎలాంటి దొంగలు వచ్చారని అనుమానిస్తున్నాం. ఇక్కడ ఇంటి ఏదైతే రూపారెడ్డిపై ఉన్నటువంటి బంగారం పోలేదు, ఆ అమౌంట్ పోలేదని అప్పుడు చెప్పిన పరిస్థితి ఉంది. మొన్న పోలీసులు విచారిస్తున్న క్రమంలో కూడా బ్యాగ్ లో ₹1,00,000 పైన కూడా చెప్పారు. ఎప్పుడైతే చెప్పడంతో కూడా పోలీసులకు అనుమానం వస్తుంది. అప్పుడు ఏమో ఏం పోలేదు అన్నాడు, ఇప్పుడేమో ₹1,00,000 పోయినాయి కూడా కొంచెం అనుమానంలో దిగుతుండగా విచారిస్తున్నారు. మొత్తం ఇప్పటికి 3 రోజులు మాత్రం విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ఇది ల్యాప్టాప్ కి సంబంధించి అదేవిధంగా సెల్ ఫోన్ లకు సంబంధించిన ఆ డేటా కంపల్సరీ డేటా ఉంటుంది. ఆ డేటా ఆధారంగా కూడా పోలీసులు ఈ డేటా ఎవరిది, ఎందుకు ఈ ఫోన్ లో ఉన్నది, మీ ల్యాప్టాప్ లో ఉన్నది అనేది కూడా క్షుణ్ణంగా కూడా ఒక విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మాత్రము మనం అడిగినప్పుడు మాత్రము కేసు విచారణలో ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను పట్టుకునే పనిలోనే మేమందరం కూడా నిమగ్నమై ఉన్నాం కాబట్టి అతి త్వరలోనే నిందితులను వెల్లడిస్తాము. అప్పటి వరకు మీరు కోఆపరేట్ చేయండి, మాకు కోఆపరేట్ చేయండి, మా పన్ను మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి. మేము ఎక్కడ కూడా ఉండట్లేదు. 6 టీములు కూడా వారం రోజుల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఆ రోజు నుంచి కూడా పనిచేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాలలో కూడా ఉన్నారు. అవన్నీ కూడా క్రోడీకరించుకొని వస్తున్నాం కాబట్టి మీకు మాత్రమే మేము సమాచారం ఇస్తాము, అతి కొన్ని గంటల్లోనే ఇస్తామని కూడా చెప్తున్నారు. అంటే కొన్ని గంటలు అంటే రోజు కూడా కొన్ని గంటలే అవుతున్నాయని కూడా చెప్పినప్పుడు కూడా వెయిట్ చేయండి, మమ్మల్ని కొంచెం మా పని మమ్మల్ని చేయించుకోనండి, మా పని అవుతుంది, త్వరలోనే మీకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ ఆ పోలీసుల వర్షన్ మాత్రం పోలీసులు మాత్రం ఎక్కడ కూడా మాకు తప్పపడలేదు. పోలీసులు మాత్రం నిద్రాహారాలను మారి కూడా ఈ కేసు మీద కూడా మొత్తం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవరైతే రెడ్ కలర్ షర్ట్ ఉన్న వ్యక్తి ఎవరుండో అతని ప్రధాన నిందితుగా అనుమానిస్తున్నారు కాబట్టి అతని మీద కూడా ఫుల్ గా పెట్టారు. ప్రతి లాడ్జీలు చెక్ చేస్తున్నారు, ట్రావెలింగ్ ఏజెన్సీల ద్వారా కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా ఆలోచిస్తున్నాం. మొత్తం కూడా ఇతను కనుక పోలీసుల అదుపులో వస్తే మాత్రము ఈ కేసుకు సంబంధించిన పూర్తిగా అన్ని కోణాలు అన్ని నిజాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఎవరు చంపాలని ప్లాన్ చేశారు, ఎంతమంది ఇప్పుడు ఉన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారా, బయట ఉన్నారా, ఇది ఇంట్లో వాళ్ళ పని బయట వాళ్ళ పని అనేది కూడా పూర్తిగా కూడా రెడ్ కలర్ షర్ట్ మీదనే ఆధారపడిన పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి వారం గడుస్తున్నా ఇంకా నిందితులు ఎవరనేది బయటపడలేదు. పోలీసుల అదుపులోనే ఈ రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఉన్నారు. 3 రోజులుగా రాజేందర్ రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. రాజేందర్ రెడ్డి 2 ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించడం జరుగుతోంది. పోలీసులు హత్యతో భర్తకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఇటు రూపారెడ్డి ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారన్న కోణంలో కూడా ఇన్ఫ్యాక్ట్ డీపెస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. హత్యకు ముందు బెదిరింపులు వచ్చాయా, ఇప్పుడు ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటకు రాబోతూ ఉన్నాయి. పోలీసు విచారణలో రాజేందర్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నారు? అత్యంత గోప్యంగా సాగుతూ ఉంది పోలీసు విచారణ. వారం గడుస్తున్న కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సీసీ ఫుటేజ్లో అనుమానాస్పదంగా కనిపించిన ఆ రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి ఎవరు, ఎక్కడ, అనుమానితుడిని దాచిపెట్టిందెవరు అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. ఆ ఒక్క వ్యక్తిని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? Pure and it's
Formed with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.